నమస్తే. ప్రజాకవి అందశ్రీ ఇక లేరన్నటువంటి వార్త విన్నప్పటి నుంచి ఆయనకు సంబంధించినటువంటి సంబంధికులు కావచ్చు, దగ్గర వ్యక్తులు కావచ్చు, ఆయన అభిమానించే అభిమానులు కావచ్చు, చాలామంది కూడా కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి మనం అందశ్రీ నివాసం వద్దకు చూసాం. చాలామంది వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయనతో గతంలో గడిపినటువంటి జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయినటువంటి పరిస్థితి. నిన్న అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు, మంత్రులు పాల్గొన్నారు. పాడె మోసినటువంటి పరిస్థితి మనం చూసాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాడె మోస్తూ ఉంటే అందరూ కూడా చాలా రకరకాలుగా దాని మీద చర్చించుకున్నారు. ఒక ముఖ్యమంత్రి అందశ్రీ పాడె మోయడం అంటే చాలా రకాలుగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇటువంటి సాహసాలు చేయలేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా పాడె మోయడం అనేది నిజంగా రేవంత్ ఎటువంటి వాడు అనేది అందరికీ తెలిసిపోతున్నట్టు కొంత చర్చ జరిగినటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందశ్రీ గారితో చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో అంత్యక్రియలు కావచ్చు, లేకపోతే అద్దంకి అందశ్రీకి సంబంధించినటువంటి మరణ వార్త కావచ్చు, ఇది విన్నప్పుడు అద్దంకి ఫీలింగ్ ఏంటి, ఎప్పుడు తెలిసింది మీకు? మార్నింగే తెలిసింది. అంటే అది ఊహించని మాయ. నిజంగా మాయమైపోతున్నాడు అన్న మనిషి అందశ్రీ నిజంగా మాయమైపోయినట్టే అనిపించిండు. అసలు హెల్త్ ఇష్యూలో చాలా కేరింగ్గా ఉంటాడు. మార్నింగ్ వాక్ నుంచి మొదలు పెడితే సరే టాబ్లెట్స్ వేసుకుంటాడు అని ఇప్పుడు వింటున్నా నేను, కానీ చాలా హెల్తీగా ఉంటాడు, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. వాయిస్ కూడా చాలా, వాక్కులమ్మ కొడుకు కాబట్టి చాలా బలమైన వాక్కు ఉంటుంది ఆయన. చాలా అంబిషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని మీ ముఖ్యమంత్రితో ఇవి చేయించాలిరా చిన్న ఇట్లా అని చాలా విషయాలు చెప్తుండే. అంటే నాకేంటంటే గదరన్న విషయంలో కూడా నేను ఊహించలే. వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఒక రకంగా మోసం చేసిపోయినట్టే లెక్క నా దృష్టిలో. హెల్త్ కేర్ తీసుకుంటే బాగుండు అని ఇప్పుడు అంటున్నారు, కానీ అది తెలిసినా బాగుండు, మాలాంటి వాళ్ళకి తెలిసినా బాగుండు. తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలవాలని ఒక ఆలోచనతో, అంటే ఈ మొన్నటి మీటింగ్ కంటే ముందు ఈ కళాకారులే కాకుండా ఉద్యమకారుల విషయంలో కొంత మనంతో షేర్ చేసుకోవాలని నా 250 గజాల నుంచి మొదలు పెడితే కొన్ని ఉన్నాయి కదా, ఉద్యమ స్ఫూర్తి అది ఎప్పుడు కూడా నిరంతరము వెలుగుతూనే ఉండాలి, అది ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కొన్ని చేయాల్సిన అవసరం ఉండే అని చెప్పిన తర్వాత వాళ్ళు కలిసిండ్రు, ఒక పుస్తక ఆవిష్కరణలో కలిసిండ్రు, మాట్లాడుకున్నారు. బట్ ఆయన అంటే ఇంత తొందరగా చనిపోతాడని అయితే నేను అనుకోలే. పోనీ గదరన్న చనిపోయిండు, ఆ ప్లేస్లో ఈయనను మనం రీప్లేస్ చేసుకుందాం అనే ఆలోచన ధోరణితోనే ఉండే. ఎక్కువ నాకు ఒక 10 సంవత్సరాల నుంచి బాగా దగ్గర, కానీ ఒకసారి నిజామాబాద్ ఎందుకో నన్నే కావాలి సార్ చిన్న మన ఇద్దరం కలిసిపోదామని తీసుకొని పోయిండు. మామూలుగా ఎక్కువ అటు పోతాడు, సరస్వతి టెంపుల్కు పోతాడు, బాసరకు పోతాడు. సరే ఆ రోజు నిజామాబాద్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంతా తన స్టోరీ చెప్పు. 10 years బ్యాక్ అది, అంతకంటే ముందు వేదికల మీద కలుసుడు, కానీ అట్లా కొంచెం పర్సనలైజ్ అవ్వడము. తర్వాత ఆయన పాట జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం కాలేదు. తర్వాత మా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మిగిలిన ఉన్న వాళ్ళలో ఉన్నతంగా ఉన్నది ఎవరు ఇప్పుడు ఉద్యమంలో అన్న తర్వాత గద్దరన్న తర్వాత తనే ఉంటాడు. గద్దరన్న లేడు అప్పటికి. ఎట్లా అని అప్పుడు అందశ్రీ గారిని కలుద్దామని ఒక ప్రయత్నం చేసినప్పుడు అయోధ్య రెడ్డి గారు అప్పుడు మన సిపిఆర్ఓ ఉండే, తను తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేసి ఇట్లా కలుద్దామన్నాడు. అని అంటే లేదు, నాయకుల ఇంటికి నేను రావడం అనేది, ఏ నాయకుని ఇంటికి నేను పోను, ఎక్కడన్నా కలుద్దాం, మధ్యనే కలుద్దాం అని చెప్పి అయోధ్యతోనంటే అయోధ్యని ఏమన్నాడంటే మధ్యన నేనైనా ప్లాన్ చేద్దామని నాకు ఫోన్ చేసి ఇట్లా అందశ్రీ వస్తా అన్నాడు, నిన్ను కూడా ఉండమని అన్నాడు అని. అంటే ఆయన ముందు నుంచి ఒక ప్లాన్తోనే ఉన్నాడు, దయాకర్ ఎందుకు ఉండాలి అనే ఉద్దేశంతో. అయితే ఒక మిత్రుని ఇంట్లో కలిసిన నిన్న చంద్రల్ బస్సులో రాజేంద్ర రెడ్డి గారు అని వాళ్ళ ఇంట్లో కలిసిన తర్వాత ఇప్పుడు అదే వైరల్ అవుతున్నది, మేమంతా కలిసి కూర్చొని తింటున్నది అంతా అయిపోయి కూర్చున్నప్పుడు ఎవరో ఆ విజువల్ తీసింది, అది నాకు పెట్టుంటే నేను చేస్తుంటే అప్పుడు రేవంత్ అన్నను కలవంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అసలు
హ్యాపీగా కాదు, ఎంత అంటే తేజస్సుతో ఉన్నాడు, హెల్దీగా ఉన్నాడు, చాలా స్లిమ్గా ఉన్నాడు, చాలా యంగ్గా ఉన్నాడు రా మీ లీడరు, కొట్టేస్తాడు అని అన్నాడు. ఇది ఎలక్షన్ కంటే ముందు 1 ఇయర్ అప్పుడు. అంటే ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు వేరుంటుంది కదా, టీవీలలో చూసి వేరుంటుంది. అరే చాలా చెరిస్మాటిక్గా ఉన్నాడు, చాలా లోతు మనిషి ఉన్నాడు. డిస్కస్ చేసినాక ఒక 1.5 అవర్ డిస్కస్ చేసినాక, నువ్వు మాకు నీ యొక్క మైండ్ మా కొరకు అట్లీస్ట్ పార్టీ కొరకు మీరు పెట్టాలంటే, నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇట్లా అని కాదు, కానీ రేవంత్ కోసం నేను చేస్తానిగా సిద్ధపడ్డాడు అప్పుడు ఆ రోజున. మనం కలవాలి, కొట్టగలుగుతాడు, ఇది మంచి ఆయుధము కేసీఆర్ను దించాలంటే అని మాతో అన్నాడు. అన్న వెళ్ళిపోయాక, రేవంత్ అన్న వెళ్ళిపోయాక నేను అయోధ్యన్న తను తర్వాత మళ్ళీ కలిసినప్పుడు షార్ప్ అండ్ ఐడియాస్ని మనము ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అప్పుడప్పుడు కలుస్తుండేది. కలిసినప్పుడు కొన్ని చెప్పి ఏమేమి చేయాలనేది, అంటే తను ఎట్లాంటి ఒక నిబద్ధతకు నిలువెత్తు రూపం అన్నట్టు, ప్రశ్నకు ఒక నిజాయితీతో ఉండే వ్యక్తిత్వం అన్నట్టు అనిపిస్తుంది. గదరన్న కాడ కూడా పంచశీల ఎట్లా ఉంటుందో, ఈయన నికార్సుగా ఉన్నమాట ఉన్నట్టు కుండబద్దలే. ఒకటి ఉండే కదా, తెలంగాణ మందు పాతరైతుందని పేలుతుందని ఒకటి నిప్పులవాగులో ఉండే, నిప్పులవాగు ఇచ్చిపోయి ఉండే. ఇది కూడా ఇంకా 2-3 పుస్తకాలు ఇచ్చింది, వీటిని చదువురా చిన్న అని. అంటే నేను ఎక్కువ చదవట్లేడు వీడని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదవడం అనేది కొంచెం సన్నగిల్లిపోయింది. తర్వాత పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు వాళ్ళు రాసే అన్నీ కూడా. సో అట్లా అన్నాడు. తర్వాత దీన్ని కొంచెం షార్పెన్ చేయాలి అంటే, కాంగ్రెస్ పని విధానంలో ఉద్యమకారులు లేకపోతే ఎలాంటి మైండ్ సెట్ ఉంటే బాగుంటుందని కొన్ని సూచనలు చేసిండు. ఆ తర్వాత నాకు ఒక టార్గెట్ పెట్టిండు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నా పాట గతంలో జరిగిన అవమానం జరగకుండా చూడాలి. అంటే నువ్వు రాష్ట్ర గీతంగా అంకితం చేయాలని ఇట్లా కూడా ఛాలెంజ్ పెట్టలే. నా పాటకు జరిగిన అవమానానికి మీరందరూ సహకరించాలి. అది ముందు నుంచి రేవంత్ రెడ్డి గారు దాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలనే ఆలోచనతోనే ఉండే. అయితే దానికి అప్పుడే చెప్పిండు కీరవాణి సంగీతం కొట్టాలని చెప్పిండు. ఎందుకు ఈ లింక్ పెట్టిండు అని నేను అడిగితే, గద్దరన్న చనిపోకంటే ముందు ఈ బానిసలారాలిండిరా అని నా సినిమాలో పాట ఉంది, దానికి కీరవాణి గారు మ్యూజిక్ చేసిండ్రు. ఆయనే కీరవాణి గారిని అడిగి, ఈ పాటకు మా తమ్ముడు ఈ సినిమా హీరోగా చేస్తుండు, ఈ పాటకు నువ్వు మ్యూజిక్ ఇవ్వాలన్నాడు, నేను రాసిన వాని కోసమని. నేను రాసిన పాటనే కానీ ఈ సినిమాకు అన్వయించినంటే ఆయన చేద్దామని అన్నాడు. అయితే ఆ రోజు అవన్నీ చూసిండు కదా కీరవాణి గారి దగ్గర, ఆ సిస్టమేటిక్ అప్రోచ్, తర్వాత ఆయన ఎంత నిబద్ధత ఉండి అంతా చూసిండు కదా. ఆయన సంతోషన్ అని, అక్కడ సంతోష్ అని కేరళ గ్రీన్ సింఫనీ వాయించిండు. ఆయన చాలా ఫేమస్ అక్కడ కేరళలో. తనతో చేయించి, ఆయన మ్యూజిక్ సెన్స్ బాగుంటుంది కదా, వారికైనా జయరాజ్ గారికైనా, కొంత ఈ కళాకారులకు ఎవరికైనా అదొక సెన్స్ ఉంటుంది. అశోక్ తేజ్ అన్న, గోరెటెంకర్ అయినా రిధం నా పాటకు ఏది బాగుంటే బాగుంది ఆయనతో అనుకున్నాడట. అరే ఇక మన తెలుగు వాళ్ళది కేరళ ఈ మలయాళం ఇది అంతేందుకు, కీరవాణి మంచిగా చేస్తుండు, దయాగాని సినిమాకి చేస్తుంటే నేను చూసిన, రిస్క్ లేకుండా మనకు చాలా ఎమికబుల్గా మంచిగా చేస్తాడు, తెలుగుతనం ఉంటుంది అని అన్నాడు. అందుకనే నీకేం బాధ్యత రా అని అంటే, ఈ పాటకు నువ్వు మ్యూజిక్ చేయించాలని గవర్నమెంట్లకు రాకంటే 1 ఇయర్ ముందు చెప్పిండు. అది దానికి తోడు నీలాంటోడు రాజకీయాల్లో ఉన్నారు. సరే నువ్వు సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినా తొండుకో మండుకో మా ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కొంతమంది బీజేపీలో బీఆర్ఎస్లో ఉంటే ఉన్నావు, కొంచెం సోయి ఉన్నది నీకు, నువ్వు కూడా ఇట్లా ఉండాలని నేను ఎప్పుడు వస్తా, నిన్ను గైడ్ చేస్తుంటా, లేదంటే ఇట్లా అని ప్రతి నెలకో 2 నెలలకోసారి కలిసి ఛాయ తాగేది, ఇంటికి వచ్చేది, ఇక్కడ కూడా ఉండేది. ఈ అంశాల్లో ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు, వివిధ సందర్భాలని కూడా అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారికి, మిగతా మిత్రులకు కూడా నేను షేర్ చేస్తుంటే,
అయితే ప్రభుత్వంలోకి వచ్చినాక ఇంకా నాకు సంబంధం లేదు, నేను ఇంతవరకే నా బాధ్యత అన్నట్టు ఉండేది. ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటర్వ్యూ చేసిన రోజు కూడా, ఆ రోజు నేను వారితో ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రచారంకు పోయే రోజు కూడా వాడిని మంచిగా వాడుకోవాలి, ఇన్ని రోజులు దయాకర్ వేరువాడు ఇప్పుడు నాకు వేరే తిరిగి కనబడుతున్నాను నన్ను కలిసి. అందుకు వీడు టికెట్ ఇవ్వకపోతే కూడా ఇంత ఓపెన్గా ఇంత హాయిగా ఉన్నాడు, అసలు వీడు ఈ ఒక రిషిలాగా ఉన్నాడు, ఇట్లా తిరుగుతున్నాడు అని అంటే నేను చెప్పిన ఇప్పుడు మీ ఎక్స్టెన్షన్ నేను ఇప్పుడు అంటే మా వాళ్ళు ఇప్పుడు గద్దరన్న అయినా అందశ్రీ అయినా లేకపోతే గోరెటెంకనైనా అశోక్తో వాళ్ళ దగ్గర నేను దూరం ఉండని వాళ్ళ ఆలోచనల తర్వాత ఉన్నోళ్ళ లెక్క అనిపిస్తాం మేము, వాళ్ళకు కూడా అట్లే అనిపిస్తాం, మేమేదో ఫక్తు పొలిటికల్ లీడర్గా వాళ్ళకి ఆగపడం. అది అన్న తర్వాత దయాకర్ని ఎక్కువ కోఆర్డినేట్ చేసి జర తిప్పాలని చెప్పేసి మిగతా వాళ్ళకు కూడా ఏవైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ దాంట్లో ఉందో చెప్పిండు. అయితే కానీ బాధ్యత ఉండే అంశాన్ని గుర్తు చేసేది, ఈ 9 మంది కోటీశ్వర్లు ఇది కాదు, కానీ ఉద్యమకారులను గౌరవించాల్సిన అవసరము, ఉద్యమ నీతిని ఆయన ఏంటంటే అమ్మ అంటే తెలంగాణ ఆయనకు, అమ్మకు అవమానం జరిగితే కొడుకు ఎట్లా రివోల్ట్ అవుతాడో అట్లా కోదండరామ్ గారితో కలిసి కొన్ని మీటింగ్లకు పోయిన వాటిల్లో ఆ స్పీచెస్ చూసి నేను భయపడేటోని, మనమే ఆవేశంగా ప్రసంగిస్తాం కదా, ఆయన ఆవేశాన్ని చూసి నేను అసలు పరేషాన్ అవుతుంటే ఇంత కోపం ఎక్కడున్నది అని అంటే ఎప్పుడైనా ఆ డైవర్ట్ అయినప్పుడు ఆయన ఎవరైనా వ్యక్తిగతంగా కూడా ఎవరైనా కొంత లయ తప్పితే వాళ్ళను శుద్ధి చేసే తత్వం ఆయనది. సో ఒక మంచి విశ్వభావకుడు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే పేదోని లేదంటే ఎవడైతే బాధితుడు ఉంటాడో వాని పక్షాన నిలబడడంలో ఆయన చాలా విభిన్న రకాల పాటలు రాసిండు. జయ జయ తెలంగాణ ఒకటే కాదు, మాయమైపోతున్నాడన్న మనిషిని ఒకసారి గుర్తు చేసిండు. కానీ ఆయన మీరు రచనలు చూస్తే ఒక సగటు కవి రాతల్లాగా ఆయన రాతలు ఉండవు, చాలామంది తలరాతల్లాగా ఆయన రాత ఉంటుంది. చాలా ఆయన ఒక స్టైల్, ఎంత పేదరికం. ఇప్పుడు ఆయన చెప్తుంటే మాకు కూడా గుర్తొస్తూ ఉంటాయి, గొడ్లకాడికి పోయినాము, వ్యవసాయం పనులు చేసినాము, సుతారింపు పనులు చేసినాము, లేకపోతే బతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కవిని జావనీయాలి. ఆ కవి ఎక్కడికి వచ్చిండు అని అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాడె మోసి తన కార్యక్రమం మొత్తం నిర్వహించే స్థితికి వచ్చిండు. ఒక సామాన్య కళాకారునికి వాళ్ళకు గుణం శీలం ఉంటే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే గౌరవిస్తారని చెప్పడానికి నిన్న జరిగిన ఏమంటారు సంఘటన. అసలు ఎవరు ఊహించరు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి వాటిల్లో పాల్గొనడమే, ఏదో సీఎం వస్తాడు పోతాడు అని అనుకుంటారు ఎవరు కూడా. కానీ నిజంగా తన ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోయినట్టుగానే వాళ్ళ మధ్యన బంధం కూడా అంత ఎందుకో అంత ముఖ్యమంత్రి గారి మధ్య అందశ్రీ గారి మధ్య అంటే షార్ట్ టైంలో ఏర్పడిన బంధం అనుకోవాలా, లేకపోతే చాలా రోజుల నుంచి ఉన్న బంధం అనుకోవాలి? ఎందుకంటే పాడే మోయడం అనేది మామూలు విషయం కాదు, చాలా తక్కువ మంది పాడే మోస్తారు. పాడే మోయాలంటే ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలో అందశ్రీ గారి పాడే మోయడం అనేది చాలామందిని అసలు రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎందుకు చేసిరు, అంత బాండింగ్ ఏముండొచ్చు అనేది ఒక ప్రశ్న ఉన్నది. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మానసికంగా చాలా క్లోజ్ అయినరు. ఒక 2 సంవత్సరాల కాలంలో ఒక అతీతమైన బంధంగా వాళ్ళు మా ఆధ్వర్యంలోనే కలిసింటూ మేము చూసినాం కదా. కానీ తన యొక్క ఆలోచనలు షేర్ చేసుకున్న తర్వాత 2 లక్ష్యాలు ఒకవైపే అయినాయి. మళ్ళీ అధికారం రావాలనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, అధికారంలోకి తేవాలనేది ఆయన యొక్క ఆలోచన. దానికి అంతర్గతంగా తర్వాత ఇతర అంశాలు ఏవేవి ఆయన అబ్జర్వేషన్స్ చాలా క్లోజ్ బాండింగ్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఆయన పట్ల కవి అనే దానికంటే ఒక సోదరభావం ఎక్కువ. ఒక మాట కూడా నిన్న అన్నాడు కదా, ఊళ్ళో నుంచి వచ్చిన వానికి హితబోధ చేసే పెద్దన్నలాగా ఉన్నాడని. అది అట్లా వినడమే కాదు, ఒకరోజు ఆ ఇంటర్వ్యూ రోజే చెప్తున్నా, 1 అవర్ కోసమని కూర్చుంది. ఆ రోజు మాకు చాపర్ 11 o'clock మేము పోవాలి వరంగల్ స్టేషన్ గన్పూర్ నుంచి, తర్వాత వరంగల్ నుంచి కామారెడ్డి క్లోజింగ్ ఉండే. 2 o'clock స్టార్ట్ అయినాం, 1 స్టార్ట్ అయినాం అనుకుంటా.
అప్పటి వరకు మార్నింగ్ 9:30 నుంచి 2.5 hours డిస్కషన్ ఏంది మన ఇంటర్వ్యూ నడిచింది. అంటే ఆ క్రియేటివిటీ, తర్వాత ఆయన చెప్పే దాంట్లో నిజాయితీ, దాన్ని బాగా ఆకలింపు చేసుకోవడంలో ఒక పెద్దన్నలాగానే తనని చూడగలిగిండు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎట్లా ఉంటుందంటే, సబ్జెక్టు ఉంటే బాగా వింటాడు, ఇక చాలా గుడ్ లిజనర్స్ ఆర్ విన్నర్స్ అని ఎందుకన్నాడు అబ్రహాం లింకన్ అంటాడు. అట్లా సబ్జెక్టు ఉంటే వదలడు. అంటే కొత్త విషయం నేర్చుకోవడానికి విద్యార్థి కంటే ఎక్కువ ఉంటాడు. ఆ క్రమంలో వాళ్ళిద్దరి క్లోజ్నెస్ మరింత పెరిగింది. ఆయన ఆశించడు, నాకు ఇది కావాలి. ఒకసారి ఎమ్మెల్సీని చేద్దాం అనుకున్నారు, నో. ఎంపీని రాజ్యసభ చేద్దాం అనుకున్నారు, నో. ఆయనకు కావాల్సింది ఒకటి, రాష్ట్ర గీతం, నా అమ్మను మళ్ళీ నా పాటను అమ్మ ఒళ్ళో పెట్టాలి. పెట్టినాక టాస్క్ ఆయన కంప్లీట్ అయినట్టుగా భావించినాడు. తర్వాత ఉన్న అంశాలన్నీ కూడా ఒక సోషల్, ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజర్కి ఉండే ఎలాంటి ఆలోచనలు ఉంటేవో వారికి అవి ఉండేది. నాకు అగో ఆ పైరవి చేయి, నాకు ఇగో ఈ పైరవి చేయి, ఇట్లా. అయితే ఒక దశలో ఎవరికి కొరకు కూడా పాట రాయాలని లేదు ఆయనకు. అంటే వ్యక్తిగా ఎవరి కొరకు పాట గద్దరన్న కానీ తను కానీ రాయరు. కానీ రేవంత్ని చూస్తే ఎందుకో నాకు రాయాలనిపించేదిరా, రాస్తానేమో అని కూడా అనుకున్నా నేను. అయితే అన్న కూడా ఒకసారి అన్నాడు, ఒకసారి అని అట్నే కిరవాణి గారితో మాట్లాడి ఒక మంచి పాట రాయమని రాదానా అని అంటే, ఇట్లా అని అంటే నవ్విండు. నువ్వు అన్నావు కానీ నేను ఎవరికి రాయను కానీ రాయాలనిపిస్తుందిరా తనని చూస్తే అని ఇట్లా అన్నాడు. ఇంకా ఉంటే రాసినో ఏమో కానీ వాళ్ళ మధ్య నిజంగా కూడా చాలా అఫెక్షనేట్ అంటే చాలా విజిబుల్గా కనపడేది. అది కలవంగానే వాళ్ళ మధ్యన ఆ ఆప్యాయత. ఒక మామూలు చిన్న పుస్తకావిష్కరణకు అంటే శ్రీరామ్ గారు పెట్టిన దానికి పోయిందంటేనే వారి పట్ల ఉన్న గౌరవానికి, తర్వాత ఆయన ప్రతి చిన్న అంశాన్ని ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తాడో నాకు అర్థమైంది. ఇంకొకటి గదరన్న అంటే కూడా అట్లనే. ఇప్పుడు గోరటెంకన్న అంటే కూడా కవులు అంటే ఒక స్పెషల్ ఆయనకు బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు అందుకనే వాళ్ళ 9 జయరాజ్ గారికి కానీ మన అందశ్రీ గారికి కానీ మన గోరటెంకన్న కానీ ఎవరైతే అశోక్ తేజ గారికి వీళ్ళందరూ వాళ్ళు ఏ భావజాలంతోనన్నా ఉండని వాళ్ళు విశ్వమానవులు లెక్క చూస్తాడు. దాంట్లో అందశ్రీ గారి యొక్క ప్రేమ నిజంగా చెప్పాలంటే అసలు మొదటిసారి కలిసేటప్పుడు అందరూ కొంచెం అహం అనుకుంటారు అందశ్రీ అన్నని చూస్తే. అంటే నేను ఇంటికాడ నాయకుడిని కలవను అనే దాన్ని బట్టి చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు, లేదు ఇంకా రేపు ఏమంటారు అంటే అందశ్రీ ఇట్లనే ఆయనకు అమ్ముడు పోయిండు అంటారు. ఆ పేరు కూడా ఆయనకు అసలు ఇష్టం ఉండదు. అసలు అంటే ఒక నాయకుని వ్యక్తిగా ఉండాలని ఉండదు. కానీ ఇక్కడ తర్వాత నేను గీతమ్మ కాడికి పోతా నీతో అంటే ఇంటికి అక్క కాడికి పోతా అని చెప్పి అంటే ఆయన ఓన్ చేసుకున్నాడు అంతే. ఆ ఫ్యామిలీని కూడా ఓన్ చేసుకున్నాడు. అందుకనే ఆయన ఫ్యామిలీ మెన్గా అనిపించింది కాబట్టి ఆయన నా సొంత అన్నలాగాని ఆయన ఆ కార్యాలన్నిటి కూడా చేసిండు. నిజంగా కూడా ఏ ముఖ్యమంత్రి ఏమో నేను చూడలే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కవినో ఒక వ్యక్తి ఇంటికి ఒక వ్యక్తికి సంబంధించిన అంశంలో సొంత కార్యక్రమాలు కూడా చేయడం అనేది, పాడడం వేయడం నుంచి మొదలుపెడితే ఆ తంతులో ఉండడం అనేది మాత్రం చాలా ఒక గొప్ప ఆలోచన అని కూడా అంట. అట్లా ఉండడానికి కూడా చాలామంది ఇప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు, ఎంతమంది అసలు గదరన్నప్పుడు కూడా అక్కడ చనిపోయిండని తెలియంగానే ఏదో ఇంటికి తీసుకొని పోయి అక్కడి నుంచి ఖననం చేద్దామని ఆలోచన చేస్తే నో అని ర్యాలీగా తీసుకొని ఎల్బీ స్టేడియంలో తీసుకొచ్చింది రేవంత్ అన్ని. లేకపోతే వేరే ఆలోచన ఉండే వాళ్ళకు, ఇంత ఇక జనం ఇదంతా వస్తారు ఎందుకు, గద్దర్ అంటే ఇంత అవుతాడని ఇది ఎందుకు అనేది కాకుండా ఇమ్మీడియట్గా ఎవ్వరికి చెప్పలే. 2-3 ఉన్నారు, ఇక్కడ కాదురా తీసుకొని మనం ఆడ పెట్టేద్దాం, పెడితే అందరు సందర్శనార్థం ఉంటుందని నాకు చెప్పింది ఎవరికి చెప్పిండు. వెహికల్ వచ్చింది తీసుకొని పోయి ఆడ పర్మిషన్ ఇయ్యం అది అన్నారు. తీసుకోటి ఎల్బీ స్టేడియం లోపల అదంతా మళ్ళీ రాత్రి మొత్తం ఏర్పాట్లు చేసిండు. అట్లా ఎవ్వరు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు ఆయనకి, ఎందుకు అట్లా చొచ్చుకోపోతాడు. ఈ విషయంలో మరింత జనంలోకి 2 తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం యావత్ దేశం కూడా ఈరోజు అందశ్రీ అదృష్టవంతుడు చాలా అన్నదానికి నిన్న అదొక
చాలామంది కవిమిత్రులు కూడా చేసిండ్రు మా మార్నింగే, అరే ఏం మీ ముఖ్యమంత్రి ఎంత మానవీయ కోణం ఉన్నవాడంటే, మరి మానవీయ కోణం నుంచి ఉన్న వ్యక్తులు కనబడితే ఆ స్థాయి గౌరవం కూడా ఉంటుంది. దానివల్ల ఏమైందంటే అందశ్రీలా జీవించాలి. ఇప్పుడు ఆయన పాత ఇల్లు పోయినావా, నువ్వు చూసినావా? మామూలుగా మనోళ్ళు వార్డు మెంబర్ అయితేనే ఇల్లు ఎట్లుంటుంది. అసలు ఆయన మెయింటెనెన్స్ కానీ, ఆయన ఓన్లీ వేసుకునే ఆహార్యంలో ఉండే బట్టలు శుభ్రంగా ఉంచుకుంటాడు, ఇక అంతే. ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది కానీ డాంబికాలు నేను మెయింటైన్ చేయాలి, నాకు ఇట్లా కార్లు కావాలి, ఇట్లా ఇట్లా ఉండదు. ఇప్పుడు నేను పోదాం ఎక్కడికన్నా అంటే కారు పంపిస్తాను, నో, ఆయన కార్లు వచ్చేది. ఆయన స్విఫ్ట్ ఉండే వాళ్ళు ఒక డ్రైవర్ ఉంటాడు, నాకెందుకు రా ఇవన్నీ, మళ్ళీ నాకు ఇక చూసినావా అందశ్రీ తన సహజ జీవనాన్ని మర్చిపోయింది అంటారు. అంటే ఆయన ఎక్కడ పోయినా ఆయనలో నిజాయితీతో కూడిన మనిషిని చావనీయలే. అది నేను అనుకుంటా రేవంత్ అన్నకు చాలా దగ్గరగా నచ్చింది. తర్వాత ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, బలపడే ప్రజలకు ఉపయోగపడే సలహాలే తన నుంచి ఉంటాయి, తన కోసం వాడుకునే సలహాలు ఉండవు. కాబట్టి ఇంకింత వారి మీద గౌరవం పెరిగింది. అలాంటోనికి నిజంగా కూడా మనం ఇట్లా చేస్తే నాకు కూడా నా జన్మ కూడా అందరూ తలుచుకునేటట్టుగా ఒక ముఖ్యమంత్రి నిజంగా కూడా చరిత్ర అవుతుంది. ఇది ఇప్పుడు మనకేదో సామాన్యంగా మన ముఖ్యమంత్రి. నేను గతంలో కేసీఆర్ గదరన్న చనిపోయినప్పుడు అధికారిక లాంఛనాలతో చేయించడము, వాళ్ళ ఎమ్మెల్యేస్ని పంపించి కొంత చేయడం, సరే రాజకీయ ప్రత్యర్థిత్వమో వ్యతిరేకత్వం ఏదన్నా ఉండని, చేసింది మంచిదే అని అనిపించింది నాకు. ఇంత మేము రాజకీయంగా మిక్కీ మౌస్ లెక్క ఉన్న నిరంతరం బీఆర్ఎస్నో టీఆర్ఎస్నో మేము వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా పాత దోస్తానాల కంటే ఉమ్మడి మెదక్ జిల్లా మిత్రులు వాళ్ళు కాబట్టి ఏదో ఒక మూలనారే కేసీఆర్ పర్లేదు అనిపించింది నాకు. అట్లాంటిది ఈ మా ముఖ్యమంత్రిని చూస్తే ఏ ముఖ్యమంత్రి కూడా ఇక ఆయనను ఈ దేశంలో ఏమంటారు అందుకునే స్థాయి అయితే లేదు. నేను పర్సనల్గా నేను వేరే వ్యక్తితో కూడా మాట్లాడినప్పుడు అంటున్నాడు, 10 మంది నేను ముఖ్యమంత్రులు నా ఎరుకల చూసినా కానీ గిట్లా ఉన్నవన్నీ అయితే నేను చూడలేదు అని ఒక స్థితి వచ్చింది. అది అందశ్రీ గారు చనిపోతూ మా ముఖ్యమంత్రికి ఇచ్చిన బహుమానం అని నేను అనుకుంటా. అంటే తమ్ముడు నా వల్ల నువ్వు ఇంకా నీ ఖ్యాతిని పెంచుకో అని చెప్పినట్టుగా దీవించినట్టుగా అనిపించింది. ఏది ఏమైనా నిజంగా చాలామంది చనిపోతే అంటాం మనము, ఆయన లేని లోటు తీర్చలేనిది అని అంటాం కదా. నిజంగా కూడా అందశ్రీ అనేటోన్ని రీప్లేస్మెంట్ లేదు, మన గద్దరన్నకు రీప్లేస్ లేదు. ఇలాంటి ఒక ఆనిముత్యాలు తెలంగాణ వచ్చినాక, తెలంగాణ రాకముందు బాపు అంటుండే కొండ లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణలోనే నేను చనిపోవాలని ఉంటుండే ఆయన ఒక లెజెండరీ. కొండ లక్ష్మణ్ బాపూజీ అంటే ఆయన తెలంగాణను చూడకుండా పోయిండు. గద్దరన్న సరే తెచ్చిన ఎవడో ఒకడు ఈ అమ్మ వీడు, కానీ ఈ అమ్మ సంతోషం లేకుండా పోయిందిరా, తెలంగాణ వచ్చిన సంతోషం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తానన్న అది వస్తుందేమోనని గద్దరన్న కాంగ్రెస్ను చూడకుండా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దాన్ని చూడకుండానే చనిపోయింది. అధికారంలోకి వచ్చినాక అన్న చనిపోయింది. కానీ ఈయన సంతృప్తితోనే చనిపోయింది. సంతోషకరం కాదు కానీ సంతృప్తి ఏంటంటే, ఎస్ తెలంగాణ వచ్చింది, ప్రజలు కోరుకునే ప్రభుత్వం వచ్చింది. తర్వాత తన పాటకు కూడా ఆయనేమి ఫీల్ కాలేదు, నా పాటకు అబ్బా మీరు, కానీ నన్ను చరిత్రలో ఉంచినవరా తమ్ముడు రేవంత్ అని చెప్పి రేవంత్ అన్నకు కూడా చరిత్రనిచ్చిపోయింది. ఆ పాటను చేయడమే కాదు, ఒక రకంగా ఇప్పుడు నిన్న జరిగినదైతే ఒక మంచి, అంటే ముఖ్యమంత్రి అయినా కామన్ మ్యాన్ అయినా కూడా మనిషే, మానవత్వమే మనిషి తత్వం అనేది చెప్పినట్టుగా ఆయనకు ఏ విధమైన నివాళులు అర్పించాలనో ముఖ్యమంత్రి గారు ఆ విధంగా అర్పించిందని నాకు అనిపించింది. కాబట్టి మై సీఎం అంటే నా నాయకుడు హ్యుమానిటేరియన్గానే ఉన్నాడని నేను ఇంకా గర్వపడ్డా. దానికి తోడు ఆయన మాకేందంటే లార్డ్, నేనంటే బాగా అందశ్రీ గారికి ఏదైనా కొత్త పుస్తకం ఎవరిది వచ్చినా కూడా తెచ్చాగో ఆడ ఉంటే అని అటువైపు తీసుకొచ్చారే అది చదివి అని చెప్పి, అంటే తెలుగు కొంచెం మంచిగా మాట్లాడతాం కదా, ఈయనకి తెలిస్తే కొన్ని విషయాలు తెలిస్తే, తర్వాత మీడియా మెన్ కదా నేను ఎక్కువ, వీని ద్వారా జనంలోకి పోతుంది అని చెప్పి న్యూ బుక్స్ వచ్చినప్పుడల్లా నాన్న ఎక్కడున్నావు రా అంటే ఎక్కడో ఒక దగ్గర ఉన్నావు అని అంటే ఆడికొచ్చుడో లేకపోతే మేము కలిసి ఇట్లా చేసిపోతుండే. బట్ ఏది ఏమన్నా కూడా
తన పాట జాతికి అంకితం చేసే ముందు నా రోల్ ఉంది. నేను కీరవాణి గారితో మాట్లాడి అంటే, అమ్మ దయాకర్ గారు మరి ఆలోచిద్దాం, ఎందుకంటే తెలంగాణ పాట నేను ఆంధ్ర అని చేస్తే ఇట్లా అంటారని. కానీ ఆయన కోరిక అది, కీరవాణిగా అది గద్దరన్నకి ఇచ్చిన మాట కాబట్టి. గద్దరన్న చనిపోకంటే ముందు అరే నువ్వు కీరవాణితో చేయించి మంచిగా చేస్తున్నా అన్నందుకు అది గుర్తుపెట్టుకొని నన్ను పిలిచి, తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను హైదరెడ్డిని చేసి ఆ పాట ఆయన ఎట్లా ఎవరు చెప్పితే వాళ్ళు ఎట్లా చెప్పితే అట్లా. ఆయనకు మనోడు ఉండే కదా సుఖ్వీందర్ సింగ్తో పాడేయాలని ఉండే. సుఖ్వీందర్ సింగ్ అని మంచి సింగర్ కదా ఆయన, హై పిచ్లో ఈయన 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 పాడినట్టు ఉంటుంది అనమాట. అందశ్రీ పాడితే ఎట్లా హై పిచ్లో పాడతారో ఆయన అట్లా సుఖ్వీందర్ సింగ్ కావాలని అంటే, సుఖ్వీందర్ సింగ్ డేట్స్ లేవు, సుఖ్వీందర్ సింగ్ డేట్స్ లేవు, ఇంకొకళ్ళు ఎవరినో అనుకుంటే ఆ గొంతు ఈయనకు నచ్చలే. సరే అని ఇక్కడ కూడా రేవంత్ అని ఉంటాడు పిల్లగాడు, మన ఇండియన్ ఐడల్కి పోయిండు. సరే పాడిపించి చూద్దాం ఫస్ట్ అని పాడిన తర్వాత మాడ్యులేషన్లో మనది బాగా అయింది. అయ్యేసరికి మీరు ఒకసారి వినండి అన్న తర్వాత మేము పోయి విన్నాక ఇది చాలా ఇది బాలసుబ్రహ్మణ్యం గాత్రం లెక్కనే ఉంది, దీన్ని ఈ ఈ ఆయన పదాలు ఉంటాయి కదా, చాలా పదాల విరుపులు ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయన సాహిత్యంలో. వాటిని కీరవాణి గారు తాను దగ్గర ఉండి వీడియో అట్లా దాన్ని చేసి ఆయన దగ్గర ఉండడమే కాదు, ఎక్కడ ఎత్తాలి ఎక్కడ తగ్గియాలి ఈ పదాన్ని ఎట్లా విరిచాలనేది కూడా ఆయన దగ్గరుండి చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా మనము ఆ పాటను డెడికేట్ చేస్తున్నాం తెలంగాణ సమాజానికి, అంతవరకే మన రోల్. ప్రభుత్వంగా దానికి అయ్యే ఖర్చు భరించి అది తెలంగాణ రాష్ట్ర గీతంగా సమర్పించడం వరకే మన బాధ్యత. పని పాట ఆయన చేసి ఇవ్వాలి, ఎవరితోనైనా చేసి అని. కీరవాణి అంటారా, సంతోష్ అంటారా, ఇంకెవరంటారు, ఏదో ఎవరన్నా కానీ అన్నాక అంత ఆయన ఒక స్టైల్ ఒకటి ముందు వచ్చింది. వచ్చిన తర్వాత అది ముఖ్యమంత్రి గారికి నచ్చలే, తనకు కూడా నచ్చలే. 3 వెర్షన్స్ చేసిండ్రు వారు. ఒకటేమో మన నేషనల్ యాంథమ్ పోలి ఉంటుంది, ఒకటేమో ఇంకా స్లో వాయిస్తో ఉంటుంది, ఇది ఉంటుంది. ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్కే పెట్టి ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుకునే విధంగా యాంథమ్ ఉండాలని. యాంథమ్ ఎంత ఉంటుంది, 59 సెకండ్స్ ఉంటుంది యాక్చువల్గా. 59 సెకండ్స్ లోపే రావాలి. అంటే 59 సెకండ్స్ లోపు పల్లవి చరణం రావట్లే. అప్పుడు దాన్ని 2 minutes 31 seconds 36 seconds ఇట్లా ఇక ట్రై చేసి చివరికి ఇప్పుడున్న రూపం తెచ్చింది కీరవాణి గారు. ఇది వేరే ఉంటుంది. మళ్ళీ జయ జయ హే తెలంగాణ అనే పాట పూర్వపు పాట అది మొత్తం 13 నిమిషాలు ఉంటుంది. అది ఇప్పుడు మనం రోజు మీటింగ్లలో వేసేదేమో జస్ట్ 2 minutes 30 seconds అట్లా ఉంటుంది. దీన్ని ముఖ్యమంత్రి గారు ఆయన వీళ్ళిద్దరికి నచ్చేటట్టుగా రిలీజ్ చేసుకున్నారు. ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది ఈ స్టైల్లో అని ఇద్దరు అనుకున్నాక ఇప్పుడు అనుకున్న రూపం ఇప్పుడు మనం వింటున్నది ఉన్నది. అంత కేరింగ్గా ఉన్నాడు అది. అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంలో, ఎందుకంటే అది కోట్ల నోట్ల పాడిన పాట, అది రాకపోయినా హమ్ చేసేది ఉద్యమకాలంలో. మేము కొన్నిసార్లు ఆయన వచ్చి ధూమ్ధాముల దగ్గర ఆయన పాడుతుంటే హమ్ చేస్తుండేది. అది ఎవరైనా పాడినోళ్ళమే. అది ప్రతి ఒక్క ఉద్యమకారుడు పాడిందే, కింద క్షేత్రంలో కనెక్ట్ అయినంత వరకు పాడిన పాట, 100 సార్లు పాడిన పాట, తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసిన పాట. దీనికి అవమానం జరుగుతుందనే ఫీల్ మా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉండే. అందుకనే అలాంటి వాళ్ళని గౌరవించడం వల్ల కూడా వారికి కొంచెం మంచి పేరు వచ్చింది. ఇంకా అంతకంటే మంచి పేరు తెచ్చుకుంటారని ఆలోచిస్తున్నాను. ఎక్కడ ఉన్న అందశ్రీ అన్న ఆలోచన మాత్రం ఒక పార్ట్ రేవంత్ అన్న వైపు ఉంటుంది. ఏడ ఉన్నా కూడా అది పైలోకాల్లో ఉండడు అంటాడు కదా, అంత బాండింగ్ ఉండడమే కాదు, ఆ కమిట్మెంట్తో కూడా ఉన్న పరిస్థితి ఉన్నది. అయితే ఆయన ఒకసారి పద్మశ్రీల అంశం వచ్చినప్పుడు ఒకసారి ప్రస్తావన తెచ్చిండు. ఎట్లా ఉంటుంది రా చిన్న అని. అంటే పద్మశ్రీకి గవర్నమెంట్ రికమెండ్ చేయాల్సి వస్తుంది. అది నాకు తెలిసి సీఎం కాడికి ఇంతవరకు పోలే ఈ అంశం. కానీ నిన్న మేము పద్మశ్రీకి మేము ప్రమోట్ చేస్తామని అదేదో ఆయన గాలిలో చెప్పినట్టు ఈయనకు వచ్చి చెవిలో పడ్డట్టు నిన్న చెప్పిండు.
నాతో ఒకసారి అన్నాడు ఇట్లా వస్తే ఆయనకి ఏంటంటే పదవులు తీసుకుంటే డెఫినెట్గా ఇది రాజకీయ కాంక్ష కొరకు చేసింది అని. నాకు ఏది రానప్పుడు ఎవరు అడిగిండ్రట ఇట్లా అని, గవర్నర్ కోటనో ఇంకేదో ఒకటి ఎమ్మెల్సీ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే, నాకెందుకు బాబు వాడు 24 hours కొట్లాడేటోడు, వాడు దాకర్ ఉన్నాడు, వానికి ఇచ్చేయరు అని చెప్పిండ్రు చిన్న, నాకెందుకు రా పదవి, ఏంది ఎలిజిబుల్ వాడు ఉన్నాడు అక్కడ ఫస్ట్ వానికి ఇచ్చేయరని చెప్పిండట. అంటే ఆయన చెప్తుండే నాకు వచ్చి, నాకెందుకు రా రాజకీయం చేసేటోళ్ళకు మీలాంటి వాళ్ళకు ఉండాలి ఇట్లా అని ఎవరో అన్నారు. పద్మశ్రీ అనేది ఇట్లా చేస్తే కొంచెం మంచిగానే ఉంటుంది కదా, లేకపోతే పద్మ అవార్డుల ఇష్యూలో అది కృష్ణమాది గారి కంటే ముందు అది ఇంకా, అంటే వీరికేమో ఈ మధ్యన వచ్చిన దానికంటే ముందు ఉండే. సరే మా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు కాబట్టి తర్వాత అదే కాకుండా వారు ప్రకటించిన అంశాలే కాదు, ఇంకా ఆయన ప్రేమతో అందశ్రీ గారికి ఏం చేయాలనుకుంటూ అది చేస్తే మరింత మంచిది. అన్నిటికంటే ఎక్కువ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ తల్లి. తెలంగాణను ఎవరు ఇబ్బందుల పాలు చేయాలన్నా కూడా చనిపోయినా బతికొచ్చేటంతటి ఆవేశం ఉంటుంది ఆయనకు. అసలు కేసీఆర్ వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉండే అంతకంటే ముందు. ఒక రకంగా కేసీఆర్ దగ్గరుండి చేసిన పాట ఒకటి ఉన్నది కదా, దాంట్లో ఒక చిన్న పల్లవి చరణంలో ఆయన తాలూకు ఏదో కవిగా మారిండు కేసీఆర్. అక్కడ వాళ్ళ మధ్యన రిఫ్ట్ వచ్చిందని విన్నా నేను, అది ఎంత మేరకు కానీ అదే తరహాల దగ్గర ఉండి అది కూడా మీకు వీడియో వచ్చి ఉంటుంది, కీరవాణి గారు వీళ్ళందరం కూర్చున్నది. అంటే అంత కీన్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులే, ఆ స్థాయి వ్యక్తులే గౌరవించదగ్గ వ్యక్తిత్వం కాబట్టి అందశ్రీ ఎప్పటికి కూడా అమరుడే. ఆయన మాయమైపోయినాడు కానీ ఆయన ఆలోచనలు ఎప్పుడు తెలంగాణ సమాజంలో ఉంటుంది. ఆయన అంశతోని చాలామంది కవులు కళాకారులు ఉన్నారు, వాళ్ళని మేము ప్రోత్సహిస్తాం, గౌరవిస్తాం. వాళ్ళని కాపాడుకోవడం అంటే అందశ్రీని గౌరవించడం అని మేము భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద చాలా అంశాలని అద్దంకి దయాకర్ గారు అందశ్రీ గారి గురించి చెప్పారు. సో పర్సనల్గా ఎటువంటి అనుబంధం ఉండేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, అద్దంకి దయాకర్ గారికి కావచ్చు, ఎటువంటి అంశాల గురించి మాట్లాడేది, ఆయన స్వభావం కావచ్చు, ఆయన వ్యక్తిత్వం గురించి చాలా అద్భుతంగా చెప్పినటువంటి పరిస్థితి. సో చూద్దాం, అందశ్రీని అయితే ఎవరు రీప్లేస్మెంట్ చేయలేరు అనేది వాస్తవం. బట్ అందశ్రీ లాంటి కళాకారులను మాత్రం ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటూ అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.